హలో ఫ్రెండ్స్, రత్నసాగర్ పబ్లికేషన్ యొక్క ApptiveLearn యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది ఈ వీడియోని చూసి తెలుసుకోండి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మీరు మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ బటన్లో ApptiveLearn అని టైప్ చేయండి. అప్పుడు మీకు ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్తో మధ్యలో శంఖ్ ఉన్న ఒక యాప్ చూపిస్తాడు. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి మీ సిస్టంలో. అది ఇన్స్టాల్ చేసుకోవడానికి అక్కడ ఇన్స్టాల్ బటన్ కనిపిస్తుంటుంది గ్రీన్ కలర్లో, దాన్ని మీద క్లిక్ చేయండి. అది ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అనే ఇంకొక బటన్ చూపిస్తాడు. ఆ ఓపెన్ అనే బటన్ని క్లిక్ చేయండి. అది చేసిన తర్వాత మీ మొబైల్లో కొన్ని అలౌ చేయమని అడుగుతుంది. అంటే యాక్సెస్ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, వీటన్నిటి అలౌ చేయమని, యాక్సెస్ ఇవ్వమని అడుగుతుంది. సో ప్రతిసారి అక్కడ అలౌ అనే బటన్ ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఒక పేజ్ వస్తుంది, అక్కడ అడుగుతాడు అనమాట కెన్ మాడిఫై సిస్టమ్ సెట్టింగ్స్ అని. సో అలౌ చేయని దాన్ని కూడాను ఈ బటన్ని రైట్ సైడ్ క్లిక్ చేసి అక్కడ యారో మార్క్ దగ్గర క్లిక్ చేయడం ద్వారా అప్పుడు మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్లో ఎంటర్ అవుతారు. ఆ పేజ్లో ఆ ఫామ్ని ఫిల్ చేయండి. ఇక్కడ మీ స్టూడెంట్ నేము, అంటే మీ పిల్లల యొక్క నేము, తర్వాత మిగతా అన్ని డ్రాప్ డౌన్ బటన్స్ ఉంటాయి. అంటే స్టేట్, అక్కడ యారో చిన్న బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఉన్న స్టేట్స్ అన్ని చూపిస్తారు. దాంట్లో మీరు తెలంగాణ స్టేట్ నుంచి కాబట్టి లేకపోతే ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. దాని మీద జస్ట్ క్లిక్ చేయడమేనండి. తర్వాత సిటీస్, ఆటోమేటిక్గా తెలంగాణలో ఉన్న సిటీస్ అన్ని చూపిస్తారు నెక్స్ట్ స్టెప్లో. సో మీరు మీ సిటీ కనుక భద్రాచలం అయితే మీరు ఆ సిటీని చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఆ స్కూలు, మీరు కనుక ఏ సిటీ అయితే చూస్ చేసుకున్నారో ఆ సిటీలో ఉన్న స్కూల్స్ అన్ని చూపిస్తారు. ఆ స్కూల్స్లో మీ పిల్లలు ఏ సిటీలో చదువుతున్నారో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలంలో మీ పిల్లలు కనుక క్రాంతి స్కూల్లో చదువుతుంటే ఇప్పుడు మీరు అక్కడ స్కూల్ నేమ్స్ అని క్లిక్ చేయగానే అక్కడ క్రాంతి విద్యాలయం అని ఉంది, దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీ పిల్లలు చదువుతున్న క్లాస్, మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి. ఎల్కేజీనా, యూకేజీనా, 1 or 2 వాట్ ఎవర్ ఇట్ మే బి. సో యూకేజీ చదువుతుంటే యూకేజీ అనే బటన్ క్లిక్ చేసుకోండి. తర్వాత సెక్షన్ అడుగుతాడు, ఏదో ఒక సెక్షన్ ఏ కానీ బి కానీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అవి ఆప్షన్లు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. తర్వాత అక్కడ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ చాలా బుక్స్ యొక్క కవర్ పేజెస్ చూపిస్తాడు. మీ పిల్లలు ఏదైతే వాడుతున్నారో, మీ పిల్లలు ఇక్కడ మనకు భద్రాచలంలో క్రాంతి స్కూల్లో రేస్ అనే బుక్స్ వాడుతున్నారు. సో మీరు ఇక్కడ రేస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద సెలెక్ట్ అనే బటన్ ఉంది కదా, అక్కడ దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ పేజ్ వస్తుంది, ఇక్కడ డౌన్లోడ్ అని అడుగుతుంది. ఆ డౌన్లోడ్ మీద కూడా మీరు క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవ్వడానికి పట్టే సమయం అనేది డౌన్లోడ్ చేస్తున్న ఫైల్ యొక్క సైజు మరియు మీరు వాడుతున్న ఇంటర్నెట్ యొక్క స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు టర్మ్ లిస్ట్ కనిపిస్తుంది. మీరు ఏ టర్మ్ కావాలో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ లిస్ట్ కనిపిస్తుంది, ఇంగ్లీషు, ఈవీఎస్, మ్యాథమెటిక్స్. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ చూడొచ్చు. వీటిలో నుంచి మీకు ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ని చూస్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చాప్టర్స్లో నేను ఒక చాప్టరు సెలెక్ట్ చేసుకోబోతున్నాను. అది షీ, హీ, ఇట్ అనే చాప్టరు. సో దాని మీద క్లిక్ చేశాను. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు యానిమేషన్స్ వచ్చినవి, స్లైడ్ షో అని కూడా వచ్చింది. ఆ యానిమేషన్స్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ యానిమేషన్ డౌన్లోడ్ అవుతుంది. అయిన తర్వాత ఆ యానిమేషన్ ప్లే చేయడానికి రెడీ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ యానిమేషన్ అనేది ప్లే అవుతుంది. విత్ వాయిస్ ఓవర్ కూడా వస్తుంది. సో ఈ యానిమేషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత, ప్లే అయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళి మీకు వేరే చాప్టర్లో ఏ యానిమేషన్ కావాలంటే అది మీరు ప్లే చేసుకోవచ్చు. మీకు ఒకళ్ళకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండి వాళ్ళు వేరే క్లాసెస్లో ఉంటే ఇదే మొబైల్ యాప్ని వేరే క్లాసెస్కి యూజ్ చేయాలి అనుకుంటే స్విచ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. స్విచ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విండో వస్తుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఆల్రెడీ వేరే క్లాసెస్ రిజిస్టర్ అయి ఉంటే ఆ క్లాసెస్ చూపిస్తుంది. లేదు మీరు వేరే క్లాస్ న్యూగా రిజిస్టర్ చేసుకోవాలంటే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఈ విండో వస్తుంది, దాని మీద ఎస్ అని క్లిక్ చేయండి. అప్పుడు ఇంకొక కొత్త న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు కనిపిస్తుంది, దాన్ని ఫిల్ చేయండి. దెన్ యాజ్ యూజువల్ చూసారు కదండి,
ఈ ApptiveLearn యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మరి యూజ్ చేయడం ఎంత సులువో, ఇంకా మీకు క్లారిటీ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పైన ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి.